బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సర్పంచ్ల సంఘం నాయకులు 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలపై వినతిపత్రం సమర్పించారు. కేంద్రం విడుదల చేసిన 1121 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం గత 6 నెలలుగా విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ల గౌరవ వేతనాలు కూడా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం తెలియజేయాలని నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామ పంచాయతీలకు రాజ్యాంగం ప్రకారం రావాల్సిన నిధులు 15వ ఆర్థిక సంఘ నిధులు గత సంవత్సరం డిసెంబర్ నెలలో 11,021 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో పడితే ఇప్పటి వరకు కూడా దాదాపు 7 నెలలు అవుతున్నా గానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఖాతాలో ఇంతవరకు జమ చేయట్లా. ముఖ్యంగా గతంలో ఈ డబ్బులు విడుదలైన తర్వాత వేసవి కాలం అయింది. వేసవి కాలంలో గ్రామ పంచాయతీల్లో మంచినీరు సమస్య పరిష్కారం చేయలేక గ్రామ పంచాయతీలో సర్పంచులు చాలా ఇబ్బందులు పడ్డారు. మరలా వర్షాకాలం వచ్చింది. ఈ వర్షాకాలంలో కూడా ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య పనులు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రతి శనివారం నాడు డ్రైవ్ ఇస్తారు. కానీ పనులైతే చెబుతున్నారు తప్ప రాష్ట్ర గ్రామ పంచాయతీలకు రావాల్సిన రాజ్యాంగం ప్రకారం రావాల్సిన నిధులను విడుదల చేయటం పట్ల గ్రామ పంచాయతీల పట్ల సవితల్లాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 7 నెలల క్రితం వచ్చిన నిధులను వెంటనే గ్రామ పంచాయతీ అకౌంట్ లో విడుదల చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులందరం కలిసి చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించి సర్పంచుల సత్తా ఏంటో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని చెబుతున్నాం. గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గత వైసీపీ ప్రభుత్వం నిధులు వాడేసుకుంటుంది, గ్రామ పంచాయతీ వ్యవస్థను బస్టు పట్టిస్తున్నారని అనేక మీటింగుల్లో ఇప్పుడు ఉన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు గాని ముఖ్యమంత్రి గారు గాని అందరూ డంకా బజానా ప్రతి మీటింగులో కూడా గ్రామ పంచాయతీ వ్యవస్థను బస్టు పట్టిస్తున్నారని చెప్పారు.